తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రశాంత నిలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సినీ ప్రముఖ నటి సాయి పల్లవి సందడి చేశారు. సాయి పల్లవి శ్రీ సత్యసాయి భక్తురాలన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్యసాయి మహాసమాధిని ఆమె దర్శించుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సాయి కొల్వన్ సభ మందిరం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏటా కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ఆమె పుట్టపర్తి వచ్చి బాబా సమాధిని దర్శించుకోవడం ఆనవాయితీ. నమో నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతగే నమో నమః శ్రీకావిభ్యో జిగాగుం సద్భ్యో ముష్ణతాం పతగే నమో నమో. ఓం శ్రీ సాయి షిరిడి సాయి మూర్తయే నమః. ఓం శ్రీ సాయి స్వారకా. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా తెలంగాణలోని యాదాద్రికి భక్తులు పోటెత్తారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో లక్ష్మీ నరసింహస్వామి ధర్మదర్శనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీగా భక్తులు తరలి రావడంతో స్వామివారి సన్నిధిలో సందడి వాతావరణం నెలకొంది. తిరుమల శ్రీవారిని నటులు శ్రీతేజ, సంతానం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలుగు సినిమా నటుడు శ్రీతేజ్ కొత్త సినిమా తీయనున్న బృందంతో కలిసి స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయం బయట వారితో ఫోటోలు తీసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపారు. తెలంగాణలోని మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థులను ఆందోళనకు దిగారు. హాస్టల్లో పనిచేసే వంట సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేశారు. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించి వీరిని విచారిస్తున్నారు. భీమవరంలో నిర్వహించనున్న విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం ప్రజలకు పిలుపునిచ్చారు. నర్సాపురం మీరా గ్రంథాలయ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో బలరాం మాట్లాడుతూ భీమవరంలో 3, 4, 5 తేదీల్లో సిపిఎం జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు భీమవరం కొత్త బస్టాండ్ నుంచి ప్రజా ప్రదర్శన జరుగుతుందని, సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కె పెద్దిరాసు, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ఎం త్రిమూర్తులు, నర్సాపురం మండల కార్యదర్శి జల్లి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు పెద్ద ఎత్తున భీమవరంలో జరుగుతున్నాయండి. 3వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి భీమవరం కొత్త బస్టాండ్ నుంచి బ్రహ్మాండమైనటువంటి ప్రజా ప్రదర్శన జరుగుతుందండి. సాయంత్రం 5 గంటలకి పాత బస్టాండ్ లో పెద్ద బహిరంగ సభని నిర్వహిస్తున్నాం. ఆల్ ఇండియా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ మహాసభలకి హాజరవుతున్నారు. ఈ మహాసభలో అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సంవత్సరం ముగింపు సందర్భంగా ఈ సభలు జరుగుతున్నాయి. ఆ విప్లవ వీరుడికి ఘనంగా నివాళులర్పించేలాగా ప్రదర్శన బహిరంగ సభ కార్యక్రమానికి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టి ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నామండి. అలాగే ఇటీవలనే చనిపోయినటువంటి ప్రీతమ నాయకులు, జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతల్లో ఒకరు కమ్రేడ్ ఆర్ సత్యనారాయణరాజు గారు ఆర్ఎస్ గారి నగరగా ఈ మహాసభల ప్రాంగణానికి పేరు పెడుతున్నామండి. అలాగే ఇటీవలనే చనిపోయిన మరొక ముఖ్య జిల్లా నాయకులు కమ్రేడ్ వలవల శ్రీరామ్మూర్తి గారు, వారి స్మారకంగా కూడా ఆ మహాసభలు జరిగే హాల్కి ఆయన పేరుని పెడుతున్నామండి. ప్రధానంగా ఈ జిల్లా సభల్లో సిపిఎం పార్టీ ప్రజల యొక్క సమస్యల్ని చర్చిస్తుంది. రాష్ట్రంలో 3 సమస్యల్ని ప్రధానంగా ఈ మహాసభల్లో చర్చిస్తాం. ఈ రాష్ట్రానికి
తలమానికంగా ఉన్నటువంటి ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని అమ్మకాన్ని ఆపాలి. విశాఖ ఉక్కు అమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే సహించం. ఇది ప్రజల హక్కు, ప్రాణత్యాగాల ఫలితం. ఆ విశాఖ ఉక్కుని ఈ రాష్ట్రంలో విభజన తర్వాత ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ పెద్ద సంస్థ వేల మందికి ఉపాధిని ఇచ్చింది. వేల మంది రైతాంగం తమ భూముల్ని, గ్రామాల్ని ఆ రోజున త్యాగం చేశారు. అటువంటి విశాఖ ఉక్కు అమ్మకాన్ని ఆపాలి, దాన్ని కాపాడాలి అనేది ప్రధానంగా ఈ మహాసభలో నిర్ణయంగా తీసుకుంటాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారానే ఈ రాష్ట్రం పారిశ్రామికంగా ఉపాధి రీత్యా అభివృద్ధి అవుతుంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వాసితుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేసి వారికి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి అనేది ఒక ప్రధానమైనటువంటి విషయంగా కూడా చర్చిస్తాం. ప్రధానమైనటువంటి సమస్య కాలుష్యం సమస్య మన జిల్లాని వేధిస్తుంది. కాలుష్యం కారణంగా జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజున గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, చర్మ వ్యాధులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నంద్యాల జిల్లాలో నాపరాతి పరిశ్రమల కార్మికుల ఆందోళన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానంటూ శాంతింపజేసిన ఎంపీ బైరెడ్డి సబరి. నూతన సంబరాల వేళ కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో విషాదం. స్నానం కోసం దిగి ఇద్దరు యువకుల మృతి, మరొకరు గల్లంతు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సినీ నటి సాయి పల్లవి సందడి. నూతన సంవత్సరం వేళ సాయి సమాధి దర్శనం. భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి జయప్రదం చేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.